హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్‌డబ్ల్యూ టీవీ. ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్నో సంక్రాంతి సీజన్‌లు చూస్తూ టాలీవుడ్ ఒకటి మాత్రం గట్టిగా డిసైడ్ అయిపోయింది. సరైన సినిమా సంక్రాంతికి వస్తే లాభాలు గట్టిగా చేసుకోవచ్చన్న నమ్మకం బాగా కుదిరింది. అందుకే 6, 7 నెలల ముందు నుంచే సంక్రాంతి టార్గెట్ చేస్తున్నారు మేకర్స్. ఇందుకు ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఏదైనా పెద్ద సినిమా వస్తేనే ఆలోచిస్తున్నారు. కానీ సంక్రాంతి టార్గెట్‌గా పెట్టుకొని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు అన్ని విధాలుగా లెక్కలు వేసుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక 2026 సంక్రాంతికి ఇప్పటి నుంచే అలాంటి ప్లానింగ్ మొదలైంది. దాదాపు 3, 4 సినిమాలు సంక్రాంతి మీద దృష్టి పెట్టాయి. అనిల్ రాపుడి మెగాస్టార్ సినిమా సంక్రాంతి టార్గెట్ గా పక్కాగా వర్క్ చేసుకుంటుంది. అలాగే నవీన్ పోల్శెట్టి సితార ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ప్లాన్ చేస్తున్నారు. అదే టైంలో మరో మాస్ సినిమాను కూడా ప్రిపేర్ చేయబోతున్నారు. అయితే అది లేదంటే ఇది దింపాలన్నది వీరి ఆలోచన. రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చే సినిమాను కూడా సంక్రాంతి టార్గెట్ పెట్టుకుని రెడీ చేస్తున్నారు. అలాగే సీనియర్ హీరో నాగార్జునకు సంక్రాంతి డేట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అఖిల్‌తో చేయబోయే 'పల్లెటూరి బ్యాక్‌డ్రాప్' సినిమాను కూడా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు. అలాగే బాలయ్య 'అఖండ 2' సినిమాను కూడా సంక్రాంతి వరకు హోల్డ్‌లో పెట్టకపోవచ్చు. లేదంటే ఇది కూడా సంక్రాంతి రేస్‌లో ముందు ఉండే సినిమా కావచ్చు. ఈ లెక్కలన్నీ ఇలా ఉంచితే 'ప్రభాస్' మూవీ సంక్రాంతికి వస్తుందా? ఇంకా సీజీ పనులు అన్ని పనులు కలిపి 3 నెలల టైం ఉంది 'రాజాసాబ్‌కి'. అందువల్ల ఈ సినిమాను సంక్రాంతి వరకు మెల్లగా నడుపుతారా? లేక సినిమాను చకచకా కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్తారా? ఇంకా 270 రోజులు టైం ఉంది కనుక దీన్ని ఏమైనా సంక్రాంతి వారిలో దింపుతారా అన్న విషయాల్లో క్లారిటీ రావాలి. 'ప్రభాస్' సినిమా కనుక సంక్రాంతికి వస్తే ముందు ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు పక్కకు వెళ్ళిపోతాయి. ఇది మాత్రం ఫిక్స్.